ఎస్సీలకి చంద్రబాబు గారు ఏం చెప్పారు? కూటమి రోజు ఏం చెప్పింది? ఏం చేస్తున్నారు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎస్సీలని తీవ్రంగా మోసం చేస్తున్నారు. ఉదాహరణకు 2024లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు. అట్లాగే సప్లాన్ నిధులు రిలీజ్ చేస్తానన్నాడు. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇస్తానన్నాడు. కానీ ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే చంద్రబాబు అంటేనే మోసం, మోసం అంటేనే చంద్రబాబు నాయుడు. ఎస్సీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఉదాహరణకు ఎస్సీలకు సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అదేవిధంగా ఎస్సీలను చిన్న చిన్న నాయకుల్ని పెద్దోళ్ళుగా తయారు చేసి ఎంపీపీలుగా జడ్పీటీసీలుగా తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఉదాహరణకు నేను ఒక నార్మల్ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడిని. నన్ను ఒక ఎంపీటీసీ 4 గ్రామాలని ఒక ఎంపీటీసీగా తయారు చేసి మండలానికి వైస్ ఎంపీపీగా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, కైలి అనిల్ కుమార్ పామా నియోజకవర్గం వారికే దక్కుతుందని. అలాగే ఈరోజు ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారంటే అది ఓన్లీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, కైలి అనిల్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుందని. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలెవరూ నమ్మొద్దని సూపర్ 6 అని 6 హామీలు ఇచ్చారు. 6 హామీలు పూర్తిగా విఫలమైనవి. పూర్తిగా విఫలమవుతా కారణం గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 బండ్లు అన్నాడు. ఒక గ్యాస్ బండ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీలకి ఎస్సీలకి 50 సంవత్సరాలకు అన్నారు, పెన్షన్ లేదు. ఉచితంగా ఇల్లు కట్టిస్తానన్నారు, అసలు సైటే ఓపెన్ అవ్వట్లేదు. రేషన్ కార్డులు ఇస్తానన్నాడు, సైటే ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా చంద్రబాబు గారి ఉచ్చులో పడొద్దు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్ని సమస్యలు ఉండగా చంద్రబాబు గారు పిల్లల్ని ఎక్కువ కనండి అంటున్నారు. నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్లకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలేమో నాటకాలు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డ్రామాలు వేస్తున్నారు. వీటి గురించి ఏమంటారు? అదొక డ్రామా అండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారికి చంద్రబాబు నాయుడు ఒక్కడే, చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ ఒక్కడే, నారా లోకేష్ గారికి డైవాన్స్ ఒక్కడే. మరి వాళ్ళైతేనేమో ఒక్కలే కనొచ్చు. మిగిలిన ప్రపంచం అంతా, దేశం, రాష్ట్రం మొత్తం కలిపి 3-4 కనాలంటే అది సరిగ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. ఉన్న వాళ్ళకే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నావు. ఇంకా కంటే నువ్వేం ఉద్ధరిస్తావని చెప్పేసి నువ్వు ఇచ్చే 25,000 రూపాయలకు ఆశపడి ప్రజలను కంటే నువ్వేం ఉద్ధరిస్తావని చెప్పేసి మేము సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం.